హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అసలు బిగ్ బాస్ హౌస్లో ఇంత క్లౌడ్, ఇంత లొల్లి పంచాయతీ ఉంది అనేసి ఈ ఎపిసోడ్లోనే తెలిసింది. ఫస్ట్ మన కంటెంటర్ రేసులోకి రావాలంటే ఎవరిని తీసేయాలి ఆడకుండా అనేస్తే దివ్య లెగుస్తుంది. మరి పడని వాళ్ళిద్దరే లెగిసి మరి లొల్లి పెట్టుకుంటారు. దివ్య తనుజని తీసేయాలని చెప్పేస్తే తనుజకు 2 వారాల పవర్ ఉంది. అందుకనే ఆమెను తొలగించి మాకు కావాలనుకుంటున్నాం అనేసరికి అస్సలు గట్టిగా మాట్లాడేసి ఏమన్నా మాట్లాడినరా ఒక రేంజ్లో మాట్లాడి ఇందులో గెలిచింది ఎవరు ఏంటి అంటే ఇద్దరు ఈక్వల్గా కొట్లాడినరు. కానీ కొన్ని మాటలు గట్టిగా మాట్లాడిందంటే దివ్య మాట్లాడింది. మరి అందులో దానికి మాటకు సమాధానం చెప్పాలన్నా తనుజ కూడా మాట్లాడింది. ఎలా అంటే నువ్వు ఎవరు వెనక పడుతున్నావు, వాళ్ళు వద్దనుకున్నా నువ్వు వాళ్ళ వెనకాల పడుతున్నావు అని చెప్పడం, అది ఇది అనేసి. కానీ వీకెండ్లో మాత్రం రేపు నాగార్జున గారు గట్టిగా వేసుకుంటారు ఇద్దరికి. ఎందుకంటే ఏమన్నా కొట్లాడిందా ఏంటి ఒక రేంజ్లో గంటన్నర కొట్లాడింటారు. అంత లొల్లి పంచాయితీ. కానీ ఇక్కడ మరి ఓటింగ్ పరంగా పోతే తనుజని తీసేసిర్రు, తర్వాత వచ్చి ఇమాన్యుయల్ తీసేసిర్రు, తర్వాత వచ్చి భరణి గారిని కూడా అనుకున్నారు. కానీ ఇక్కడ భరణి గారు కాదు, మన డిమాండ్ పవర్ని మళ్ళా పోటీ పెడితే అందులో కంటెండర్ రేస్లోకి పెడితే మాన్స్టర్ తింటుంది, అందులోకి వెళ్ళి ఆడాలనేసరికి మన సంజన గారు అందులోకి వెళ్ళేసి ఆమె రెడ్ టీమ్కే మలుపుతుంది అనమాట. వీళ్ళు మలిపితే వీళ్ళే అందులోకి తినడానికి పోయినరు. మరి ఇది సంజన గారి డెసిషన్ ఎలా ఉందంటే నన్ను కాపాడమంటే నన్ను పంపించారు, మన టీంకి మనకే ఎసరు పెడతాను అన్నట్టు మన టీం మనకే మోసం చేసింది. మరి ఇందులో చూసుకుంటే కంటెండర్గా ఇది ఈ రోజు కాకుండా రేపు ఎపిసోడ్లో తెలిసిద్ది. అంటే లాస్ట్కి మిగిలింది ఎంతోమంది కాదు, ఇద్దరు. అండ్ పవన్ మన రీతు చౌదరి అండ్ ముగ్గురు అనుకుంటా, రీతు చౌదరి, భరణి గారు, సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు మిగిలినరు. వీళ్ళ ముగ్గురులో కంటెంటర్ ఎవరైతారు అనేది ఊహించుకుంటే నాకు తెలిసి మరి కెప్టెన్ అయ్యేది ఎవరంటే రీతు చౌదరి అవుతుంది అని నాకు అనిపిస్తుంది, లేకపోతే భరణి గారు అవుతారు అనిపిస్తుంది. మీ ఓటు ఎవరికో చెప్పండి, మీరు ఎవరైతారు అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మొత్తం లొల్లి పంచాయితీ ఇదే ఉంది. ఒక టాస్క్ ఒకటే జరిగింది, మరి అట్లా ఉంది, పంచాయితీ ఎక్కువ ఉన్నది. ఓకే.